మన సౌత్ సంగతులు సిరీస్ పార్ట్ 7లో బందిపూర నేషనల్ పార్క్ దగ్గర 25 కిలోమీటర్స్ టు ఊటీ అనే బోర్డు చూసి ఊటీకి అయితే స్టార్ట్ అయిపోయాం. అట్లా ఉంటుంది మా ఊళ్ళతోని. ఇంకా దారిలో వెళ్తున్నప్పుడు సన్ రూఫ్ ఓపెన్ చేసి మా వాడు నుంచోమన్నాడు. ఇంకా మనకు అది ఫస్ట్ టైము. బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాం. అక్కడ కనిపించే వ్యూస్ అన్నీ కూడా చూస్తూ ఇంకా ఆపుకోలేక మీ అందరికి కూడా చూపించాలని చెప్పి ఇలా రికార్డ్ అయితే చేసేసాం. ఆ వ్యూస్ అన్నీ చూసుకుంటూ ఘాట్ రోడ్ మీద ఊటీ రీచ్ అయ్యేసరికి ఇలా చీకటైపోయింది. ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే చూసారండి, నోట్లోంచి ఉఫ్ ఉఫ్ అంటే పొగలొచ్చేస్తున్నాయి. ఓ ఇంకా అక్కడ బాగా ఆకలేసి మా స్టేకి దగ్గరలో ఉన్న ఈ పెప్పర్ అండ్ సాల్ట్ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళ యాంబియన్స్ అయితే ఇది చూసారా, కింద పైన కూర్చోడానికి ఉంది, డీసెంట్గా బాగానే ఉంది. ఇంకా ప్లేస్ చూసుకుని మా వాళ్ళు అయితే కూర్చుండిపోయారు, ఆకలి బాగా ఉంది. ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే వీళ్ళు ఇచ్చే వాటర్ కూడా హాట్ వాటరేనండి. మా వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు నాన్స్ కర్రీస్ లాంటివన్నీ చెప్పుకున్నారు. మనమేమో స్పైసీగా వేడివేడిగా షెజ్వాన్ నూడిల్స్ అయితే చెప్పేసాం. అవి వచ్చేసాక సర్వ్ చేసుకుని టేస్ట్ చేస్తే అబ్బా, క్లైమేట్కి తగ్గ ఫుడ్ తింటే ఎంత సుఖంగా ఉంటుందండి. ఇంతకే మీరు ఫస్ట్ టైం ఊటీ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్స్లో చెప్పేసేయండి. ఇంకా మీకే ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్స్లో అడిగేసేయండి. For more information, subscribe to Chennai Telugodu.